యాంకిల్లో స్వెల్లింగ్ వచ్చింది అని అంటేనే అంటే జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదా, డైరెక్ట్గా వారికోజ్ అయ్యి ఉండొచ్చు అని అనుకోవచ్చా మనం? వెళ్ళండి, బై ఆల్ మీన్స్ ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మై ఆన్సర్ ఏంటంటే వారికోజ్ అని అనుకోకుండా మీరు యాక్చువల్లీ నియరెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి. బట్ దానికి మీకు సాటిస్ఫాక్టరీ రెజల్యూషన్ లేకపోతే మాత్రం మా లాంటి సంస్థలు మీరు రీచ్ అవుట్ చేయండి. దట్స్ ప్రాబ్లీ మై మెసేజ్. ఎందుకంటే కొన్ని లక్షల వేల మంది ఉంటారు, కొన్ని లక్షల వేల ఊళ్ళ నుంచి వస్తారు. అవందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడే సమూహించాలని అవసరం లేదు. ఎగ్జాక్ట్లీ. అట్ ద సేమ్ టైమ్ యూనో కొన్నిసార్లు సింపుల్ హార్ట్ ఫెయిల్యూర్ వల్ల యాంకిల్ స్వెల్లింగ్ రావచ్చు, సింపుల్ కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల రావచ్చు. వాటికి సింపుల్గా 4-5 మందులు ఇస్తే కూడా తగ్గిపోవచ్చు. రైట్. అంటే ఒక స్కాన్తో మనకి అది అసలు ఏంటి అని తెలిసే అవకాశం ఉందా సార్? అబ్సల్యూట్లీ. సో మంచిగా స్కాన్ చేస్తే తెలిసిపోతుంది. నిల్చునే పొజిషన్లో మనం మార్నింగ్ అనుకున్నట్టుగా నిల్చున్నట్టు సరిగ్గా చేస్తే తెలిసిపోతుంది. బట్ ఒకవేళ తెలియకుండా వేరే టెస్టుల ద్వారా మనం తెలుసుకొని కూడా ఒకవేళ మందులు తీసుకొని దానికి సరైన రెజల్యూషన్ టు సో బీ ఇట్, దానిలో పెద్ద వరి అవ్వాల్సింది ఏం లేదు. బట్ అలా కాకుండా నేను ఇంతకు చెప్పినట్టుగా దీనిలో ఊళ్ళలో స్మాల్ టౌన్స్లో లేకపోతే బిగ్ సిటీస్లో కూడా చాలామంది డాక్టర్స్కి దీని మీద ట్రీట్మెంట్ అవగాహన ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు డెర్మటాలజీకి వెళ్తారు, కాలు నల్లగా అయిపోతుంది, స్కిన్ డాక్టర్స్కి వెళ్తారు. వాళ్ళు 5 రకాలు 6 రకాల ఆయింట్మెంట్లు పెడతారు. దానివల్ల ఏమవుతుంది? ఏమీ అవ్వదు, అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళారు, మీరు రెండోసారి వెళ్ళారు, మూడోసారి కూడా ఏం డాక్టర్ గారు ప్రతిసారి 10,000 రూపాయలు మందులు రాస్తున్నారు, నాకేం తేడా లేదని మీరు డిఫరెంట్గా ఆలోచించారు. దట్ ఏదైతే థాట్ డిఫరెంట్ థాట్ అనేది పేషెంట్లో పుట్టాలి. దురదృష్టవశాత్తు మన దగ్గర ఇంకా ఇండియాలో స్ట్రాంగ్ గైడ్ లైన్స్ అనేది గవర్నమెంట్ పబ్లిష్ చేయడం కానీ లేకపోతే స్ట్రాంగ్ మెడికల్ లీగల్ ఎన్వైర్న్మెంట్ కూడా లేదు. చెప్పుకోవాలంటే మనం ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరికి ఎస్కలేట్ చేయాలి? నాకు డాక్టర్ వెళ్ళాను తగ్గలేదు, నేను ఎవరికి చెప్పుకోవాలి అనేది ఇంకా మన దగ్గర సాటిస్ఫాక్టరీగా లేదు. అంటే మీకు తెలిసిందే కోర్టులు వ్యవస్థలు చాలా లాంగ్ పట్టేస్తాయి. అలాంటప్పుడు కొన్నిసార్లు డాక్టర్ వ్యవస్థ సిస్టంలో కూడా కొంచెం తుప్పు చేరుకుంటుంది. ఏం చేసుకుంటారు, 5 మందులు తీసుకొని వెళ్ళు. ఆ తుప్పును మీరే యాజ్ పేషెంట్స్ మీరే తొలగొట్టాలి. దాన్ని తీసేసి లేదండి మాకు తగ్గట్లేదు, మనం ఇంకో అయిపోయి మేము తీసుకుంటాం, ఏ విషయం తెలుసుకోవాలి, మీరు దాని మీద శోధించి సొల్యూషన్ చూసుకోవాలి. సో కానీ ఎక్కువ ఎస్పెషలీ 2024లో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ మంది పేషెంట్స్ వస్తున్నారు అంటే ఏం చెప్తారు సార్? సో ప్రిడామినెంట్గా నేను ఈ ఫీల్డే తీసుకున్నాను కాబట్టి అంత వాస్కులర్ పేషెంట్సే. యుఎస్లో 4% కాళ్ళ పుళ్ళు పడిందో వస్తారు, అమెరికాలో ఇక్కడ దగ్గర 50% కాళ్ళు పుట్టిన వస్తారు. ఎందుకంటే అంత లేట్గా ప్రాబ్లం అవగాహన వస్తుంది, అర్థం చేసుకుంటాను. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మనం ఇందాక చూసినట్టుగా నో అవేర్నెస్, 5-6 హాస్పిటల్కి వెళ్ళడం, 6 హాస్పిటల్కి వెళ్ళడం. ఇప్పుడు ఈ పేషెంట్ కూడా నిజామాబాద్ వచ్చారు, పొద్దున మనం కామారెడ్డి, ఇలాగ అసలు మాకు హైదరాబాద్ కన్నా ఎక్కువ ఊళ్ళ నుంచి వస్తారు. కరెక్ట్. మూడోది ఏంటంటే ఈ కొంచెం క్లినిక్స్ మష్రూమ్ అయ్యి ఇంటర్నెట్ వ్యవస్థలోంచి మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువైపోయింది. కొన్ని సంస్థలు ఏంటంటే ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుంటాం, డ్రాప్ చేస్తాం, ఇవన్నీ చెప్పి ప్రలోభ పెడతారు. వాట్ డస్ ఇట్ డూ అండి? నథింగ్ ఇట్ డస్. ఫైనలీ సర్జన్ అనేవాడు ఎవడన్నా బుర్రనోడు ఇంటికి వెళ్ళి పికప్ చేసుకుంటాడు. సో ఇట్స్ జస్ట్ నాన్ సెన్సికల్ థింగ్. దానికి ఏంటంటే కొంతమంది ఏదో బంగారం గోల్డ్ డెలివరీ లాగో లేకపోతే ఈకామ్ సర్వీసెస్ ఏదో డన్జో ఇచ్చినట్టు డాక్టర్ కూడా వచ్చారు అనుకుంటే కెనాట్ బీ. సో అదొకటి చాలా అన్ఫార్చునేట్. దానివల్ల అందరి పేరు పాడైపోతుంది, అందరం దాన్ని సఫర్ అవుతున్నాం, అందరు దానివల్ల వీఆర్ ఫేసింగ్ ద రాంగ్ థింగ్స్. సో ఇవన్నీ కూడా మాకు అవేర్నెస్ ఉండాలి. బట్ ఇవి ఈ మధ్య మనం ఒకసారి ముందు కూడా మాట్లాడాం. ఈ లాస్ట్ 3 years ఉండే బ్యాడ్ ట్రెండ్ ఇదండి. ద బ్యాడ్ ట్రెండ్ ఏంటంటే that so many things are mushroomed in unethical practice in healthcare. It's very sad. True. మీరు దగ్గర ఒక 3 నెలలు వేసుకోవాలి, సరేనా? టాబ్లెట్స్ ఏమొద్దు, మీరు బరువు ఏం పెట్టా తగ్గిపోతుంది, కొంచెం మందులు వేసుకోలే. మెయిన్ ఏంటంటే మీరు బరువు ఒక 40 kilos తగ్గాలి. సో దానికి 2 బరువు డాక్టర్ల నంబర్లు ఇస్తాను, ఓకే? వారిని మీరు కాల్ చేసి ఆ బరువు తగ్గే ఆపరేషన్ ఏంటి, దాని డైట్ ఏంటి ఇవన్నీ కనుక్కోవాలి. బరువు తగ్గకపోతే మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది, ఓకే? అమర్ సార్ నంబరు, మహితేష్ సార్ నంబరు ఇవ్వండి, సరేనా? మీరు వారితో వెళ్ళండి. డబ్ల్యూబీసీ కౌంట్ ఎంత ఉంది లేటెస్ట్ చూపించండి కాలు. ఇప్పుడేమో ఒక 10 రోజుల క్రితం వచ్చారు, బాగా రెడ్ అయిపోయి చాలా నొప్పి ఉండేది కదమ్మా అప్పుడు. ఇప్పుడు లేదమ్మా, తగ్గిందా? సో బేసిక్గా రక్తసరఫరా పైకి లేకుండా అంతా కింద జామ్ అయిపోయింది. అలా ఉన్నప్పుడు ఏమైందంటే మీరు కాలు తెలుసో తెలియక ఆయింట్మెంట్ రాసి ఉంటారు కదా, ఏం రాశారు?
అది. సో ఇవి రాయకూడదు. సో దానివల్ల ఏమైంది, అప్పుడు తమరికి వైట్ కౌంట్ తెల్ల రక్త కణాల సంఖ్య 9వ తారీఖున 13,000 అయిపోయింది. అది కాస్త మనం ఈ మందులు ఇచ్చి ఏదో కష్టపడి చాలా బలమైన మందులు ఇచ్చి ఈ 10 రోజుల్లో వాటిని 8,000 తీసుకొచ్చు. 12,000 నుంచి 8,000కి వచ్చాయి. ఇది బట్ అది జస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ప్రాబ్లం. ఏంటి, రక్తం సరిగా సరఫరా అవ్వక కాలు నల్లబడిపోయి దానికి తెలుసో తెలియకో ఆయింట్మెంట్లో లేదా కొబ్బరి నూనె రాయటం వల్ల వచ్చిన ఇన్ఫెక్షన్ని మాత్రమే తగ్గించాం. ఆ వెనకుండే సర్క్యులేటరీ ప్రాబ్లం తగ్గిలా, అది తగ్గిన ఇప్పుడు సెకండ్ స్టెప్ మనకి. ఓకే, అది తగ్గించడానికి ఏం చేస్తామంటే ఈ కాలు భాగంలో చిన్న సూది పెట్టి అప్పుడు చెప్పినట్టుగా లేజర్ అనే ఆపరేషన్ చేస్తాం. దానికి మీరు మోరల్లెస్ రెడీ అండి. ఓకే, అంత నార్మల్కి వచ్చేసింది. ఒక్క బిఎన్పి రిపోర్ట్ పట్టుకొని రేపు ఎల్లుండి అక్కడికి వచ్చేస్తే అక్కడ చేసేద్దాం. కొంచెం వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు నేను జూబ్లీస్లో ప్రిఫర్ చేస్తాను, ఇక్కడ ప్రిఫర్ చేయండి, అక్కడే ఉంటుంది, అక్కడికి వచ్చేసేయండి, సరేనా? సో ఈ ఫస్ట్ హాఫ్ అంతా మన మేజర్ ప్రాబ్లం గట్టెక్కింది. కానీ ఇప్పుడు ఈ చేసే ప్రొసీజర్ ఇలా ఫ్యూచర్లో రాకుండా ఉంటాను. ఇదంతా అయిన తర్వాత ఆల్రెడీ ఏర్పడిన నలుపు పోవడానికి మీకు ఏడాది పడుతుంది. ఓకే, అంతేలే, అంతే కదా, సరేనా? అబ్సల్యూట్లీ చేయాలి, సరేనా? వస్తు చాలా ఉంటాయి, ఇంకా చాలా ఇది నథింగ్, లక్కీ మనం, సరేనా?